అందరికీ నమస్కారం. నా కన్న తల్లిదండ్రులకు, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి పాదాలకు నమస్కారం. సినీ కళామ తల్లికి, సినిమా పెద్దలకు, ప్రేక్షకులకు, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు, రాజకీయ నాయకులకు, పెద్దలకు, న్యూస్ ఛానల్ వారికి నా హృదయపూర్వక నమస్కారములు. న్యూస్ ఛానల్ వారికి నా విన్నపం, ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ యూట్యూబ్ ఛానల్స్లో అందరికీ తప్పకుండా చూపించండి, ముఖ్యమంత్రులకు వినిపించండి. ఇందులో ముఖ్య పాత్ర మీదే. నా పేరు జంగిటి నాగయ్య, వైఎస్ఆర్ కడప జిల్లా, బద్వేల్ తాలూకా, గోపవరం మండలం, సంగసముద్రం గ్రామం. సినిమా కథా రచయిత అయిన నేను నమస్కరించి వ్రాయ విన్నపం. సినీ రైటర్ అసోసియేషన్లో నా నెంబరు 2675. అయితే నేను 2015 సంవత్సరం నుండి 3 సినిమా కథలు రాశాను. అందులో ఒకటి ఊరు చేరాలి, పుష్ప కథ. వాళ్ళు టైటిల్ మార్చారు. ఈ కథను 2015 సంవత్సరంలో విజయాన్ని అందించే పర్వదినం దసరా విజయదశమి నాడు ప్రారంభించి వెంకటేశ్వర స్వామి నామస్మరణతో గ్రామ గొప్పతనం, చరిత్ర కలిగినటువంటి గ్రామం, రాయలసీమ ఎర్రచంద్రం అక్రమ రవాణా, కోస్తాంధ్ర ఇసుక మట్టి మాఫియా, వీటన్నింటినీ రాజకీయ నాయకులను, అధికారులను అడ్డుపెట్టుకొని అక్రమ మార్గంలో సంపాదిస్తున్న గుండా రౌడీ నాయకులతో ఈ రాష్ట్రం. ఇది రియల్ కథ. ఎలా స్మగ్లింగ్ చేస్తారు, ఎంత సంపాదిస్తారు, ఎంతవరకు తీసుకెళ్తారు, దీని ప్రభావం ప్రజలపైన ఎంతవరకు పడుతుంది, దీన్ని ఎలా నిరోధించాలి అనే రియల్ కథ. గ్రామ కథకు అనుసంధానం చేసి రాయబడినది. కథ, సీన్సు, మాటలు, డైలాగ్సు, స్క్రీన్ ప్లే మొత్తం రాయబడినది. ఇవి అన్నీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రాశాను. నేను ఏ నిర్మాత దగ్గరికి కానీ, డైరెక్టర్ దగ్గర కానీ విద్యను అభ్యసించి రాయలేదు. దైవాన్ని గురువుగా భావించి మొత్తం రాశాను. అయితే నేను 9/8/2016 అల్లు అరవింద్ సార్ పేరుతో అల్లు అర్జున్ సార్కు పంపాను. ఈ కథకు వచ్చే డబ్బులు వెంకటేశ్వర స్వామికి మొక్కుబడి, ఎవరూ తప్పించుకోలేరు. వీరికి ఎన్నిసార్లు లెటర్ రాసినా నన్ను పట్టించుకోలేదు. అందుకే నేను 21/8/2022 స్వామివారి హుండీలో ఇచ్చి ఉన్నాను. అప్పుడు నేను ఈ 2 పేజీల లెటరు, కథ, నేను మాట్లాడి పంపిన పెన్ డ్రైవ్ మీకు చదివి వినిపిస్తాను. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాలకు నమస్కరించి నీ భక్తుడైన నేను జంగిటి నాగయ్యను నేను ఈ సినిమా కథ సమర్పిస్తున్నాను. ఊరు చేరాలని సినిమా కథ. స్వామివారికి మొక్కుబడి డబ్బులు 1 కోటి రూపాయల గురించి విన్నపం. శ్రీయుత గౌరవనీయులు తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సార్ గారికి, ఈఓ మరియు జేఈఓ ధర్మారెడ్డి సార్ గారికి, అధికారులకు నమస్కరించి వ్రాయి విన్నపం. అయ్యా, కడప జిల్లా బద్వేల్ తాలూకా, గోపవరం మండలం, సంగసముద్రం గ్రామంలో తెలుగు సినీ రైటర్ అసోసియేషన్ అయిన సినిమా కథ మరియు మాటలు, డైలాగ్స్ రచయిత అయిన జంగిటి నాగయ్య అని నేను నమస్కరించి వ్రాయి విన్నపం.
సార్, నేను 2015 సంవత్సరం నుండి 2 సినిమా కథలు వ్రాస్తున్నాను. ఒకటి ఊరు చేరాలని, 2 అదృశ్య జాతకులు. ఊరు చేరాలనే కథను 2015 సంవత్సరంలో గొప్ప విజయాన్ని అందించే పర్వదినం, మహత్తరమైన రోజున దసరా విజయదశమి నాడున 10 గంటలకు ప్రారంభించి వ్రాసిన కథ. ఈ కథ పూర్తిగా వెంకటేశ్వర స్వామికి మొక్కుబడి ప్రారంభంలో దేవుని సన్నిధికి చేర్చి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మొక్కుబడిగా వ్రాశాను. అయితే ఈ కథ నచ్చిన వారు ఎవరైనా చేయవచ్చు. ఈ కథకు వచ్చే డబ్బులు స్వామికే ఇవ్వాలి. ఇది నిజం. అయితే నేను ఈ కథను నిర్మాతల దగ్గరకు కానీ, డైరెక్టర్ దగ్గరకు కానీ తీసుకెళ్ళలేక పోస్ట్ ద్వారా ముందుగా 14/3/2016 తేదీన మరియు 19/1/2017 తేదీ సంవత్సరంలో హీరో బాలకృష్ణ సార్కు పంపించాను. తరువాత 9/8/2016 తేదీన హీరో అల్లు అర్జున్ సార్కు అరవింద్ సార్ పేరుతో పంపించాను. అదే రోజున కృష్ణవంశీ డైరెక్టర్ సారు వారికి పంపించాను. సార్ లేడని నాకు తిరిగి పంపించారు. తరువాత ఎవరికీ పంపలేదు. కరోనా కారణంగా ఎవరి దగ్గరికి తీసుకుపోలేదు. అయితే ఈ కథ సన్నివేశాలు స్మగ్లింగ్ పార్ట్ నందు 17/12/2021 తేదీన వచ్చినటువంటి పుష్ప సినిమాలో వచ్చినది. 21/12/2021 తేదీన సినిమా చూశాను. టైటిల్ మార్చారు పుష్పగా. నటీనటుల పేర్లు కొన్ని మార్చారు, గ్రామం మార్చారు. అయితే నేను 29/12/2021 తేదీన నుండి 5 సార్లు ఉత్తరముల ద్వారా సుకుమార్ సార్కు, డైరెక్టర్ గారికి, అల్లు అరవింద్ సార్కు, హీరో అల్లు అర్జున్ సార్కు పంపించాను. ఈ కథ పూర్తిగా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా సినిమా వస్తుంది. నేను పంపించిన సన్నివేశాలతో వారు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 మరియుగా తయారు చేసుకుంటున్నారు. కానీ వెంకటేశ్వర స్వామి మొక్కుబడి ఉన్నందున ఈ కథకు వచ్చే డబ్బులు ఇవ్వడం లేదు. నేను ఎన్నిసార్లు ఉత్తరము పంపించినా స్పందించడం లేదు. ఈ కథకు ముందుగా రిజిస్ట్రేషన్ లేదు. తర్వాత చేయించాను. నాకు మెంబర్షిప్ కూడా చేయించుకున్నాను. ఈ కథ 3 పార్టులకు సన్నివేశాలు, మాటలు మరియు డైలాగ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా కథ 100 కోట్ల బడ్జెట్తో వస్తున్నది. స్వామికి అందులో 1% ఇవ్వాలి. ₹1 కోటి వస్తుంది. ఇప్పుడు వారు నా మాట వినట్లేదు. స్వామి మొక్కుబడి తీర్చేటట్లు లేరు. కాబట్టి నేను స్వామివారికి అంత మొక్కుబడి తీర్చలేను. ఈ కథను పూర్తిగా ఆయనకు అంకితం చేస్తున్నాను. మీరు ఈ కథకు వచ్చే డబ్బులు అనగా ₹1 కోటి వారి నుండి రాబట్టవలసినదిగా కోరడమైనది. ఇందుకు గాను నేను పూర్తిగా బాధ్యత వహిస్తాను. నేను ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఏ విధంగా రాసినది, ఎవరి దగ్గరకు పంపించినది పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ నేను మాటల రూపంలో వీడియో తయారు చేశాను. దీన్ని పెన్ డ్రైవ్ ద్వారా వెంకటేశ్వర స్వామికి పంపుతున్నాను. ఇవి అన్నీ మీరు పరిశీలించిన తర్వాత ముందుగా నన్ను పిలవాలి. ఉన్నత స్థాయి అధికారులతో నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలను పరిశీలించి తర్వాత సుకుమార్ సార్ను, అల్లు అర్జున్ సార్ను పిలిచి ఉన్నత స్థాయి అధికారులు మరియు మీరు అందరి సమక్షంలో పరిశీలించి స్వామి మొక్కుబడి ₹1 కోటి వారి నుండి రాబట్టి స్వామివారికి మొక్కుబడి తీర్చవలెనని కోరుతూ నమస్కరించి వ్రాయ విన్నపం. గౌరవనీయులు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి సార్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి, చిరంజీవి సార్ గారికి, అల్లు అర్జున్ మామ రామచంద్రారెడ్డి సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, నా విన్నపాలు. ఇందులో మీరే న్యాయ నిర్ణేతలు. మీరు తప్పకుండా న్యాయం చేయాలి. కథ, 6 సీన్స్, పేర్లు, స్క్రీన్ ప్లే రాసి అల్లు అర్జున్ సార్కు పంపించాను. డైరెక్టర్ సుకుమార్ సారు సినిమాలో పేరు వేసుకున్నారు. కథ మాత్రం ఆయన రాయలేదు. ఇది నిజం.
వీరు నన్ను పట్టించుకున్న పాపాన పోలేదు. 2 పార్టుల సినిమా వచ్చినా నా స్వామి మొక్కుబడి తీర్చలేదు. వీరు చేసిన పాపమే వీరికి శాపంగా వీరికి చుట్టుకున్నది. డైరెక్టర్ గారు ఈ కథను అడ్డంగా తీస్తున్నారు. ఇందులో స్వామి పేరు, నా పేరు లేకుండా చేసినాడు. డైరెక్టర్ గారు చేసిన తప్పే ఇదంతా జరిగినది. ఇందులో మైత్రి మూవీస్ వారికి తెలియదు. ఇటువంటి విషయము తెలియదు. నేను ఒక్కటే చెబుతున్నాను, దేవుడు ఆశీర్వదిస్తే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చు. ఆగ్రహిస్తే పాతాళానికి పోతారు. గొంతు కింద కత్తి చూసడం అంటే నరకానికి సంకేతం. ఇది విలన్కే చూపాలి. నేను రియల్గా చెప్పాను. ముందు యూట్యూబ్లో వీడియోలో చెప్పి ఉన్నాను. వీళ్ళ అతిశాస్త్రాల వల్లే ఒక కుటుంబం నష్టపోయింది. భర్తకు భార్య లేదు, పిల్లకు తల్లి లేదు. ఒక పిల్లవాడు కొనబోబిరితో ఉన్నాడు. ఎన్ని కోట్లు ఇస్తే ఏం లాభం? ఇందులో గొంతు కింద కత్తి దూసే విలన్ పాత్రను హీరోకు సృష్టించి 2 పార్టులు సినిమా తీసినారు. ఇంకా హీరోతో 2 పార్టులు గ్రామ కథ, ప్రత్యేక పాత్ర, స్మగ్లింగ్ నిరోధించే పార్టులు కథ మిగిలి ఉన్నది. ఇదంతా 4 పార్టుల సినిమా రావడం తెలుగు సినీ చరిత్రలోనే లేదు. ఇదంతా వారి గొప్పతనం కాదు, వెంకటేశ్వర స్వామి గొప్పతనం మాత్రమే. సుకుమార్ సార్ ఇందులో చూడండి. సుకుమార్ సార్ గారు ఇందులో మాకు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు కథ మార్చి ఎన్ని తప్పులు చేశాడో చూడండి. ఈ కథలో గ్రామాన్ని మార్చాడు. నా ఇంటి పేరు జంగిటి ముల్లేటిగా మార్చాడు. ఈ కథలో అంతా నా కుటుంబం, హీరో కుటుంబం, 3 పిల్లల తండ్రి కథ. నా పేరు వెంకటపతిరాజుగా మొక్కుబడి పేరుగా పెట్టాను. మా 3 పిల్లలు వెంకట నాగేశ్ యాదవ్, వెంకట సుమంత్ యాదవ్, పద్మశ్రీ. ఇందులో తండ్రి పాత్ర నాదే. ఈ కథంతా తండ్రి పాత్ర పవర్ఫుల్గా ఉంటుంది. మధ్యలోనే నా పాత్రను చంపేశాడు. నా చిన్న కుమారుడు హీరో పాత్ర ఇంకా మొదలుపెట్టలేదు. పెద్ద కుమారుడు వెంకట నాగేష్ ఈయన పాత్రను ఎక్కువ డబ్బులు అడిగినాడని మధ్యలోనే ఏరా నాగేష్ ఎక్కువ డబ్బులు కావాలా అని కొట్టి చంపేసే సీను పెట్టాడు. పద్మశ్రీ అన్నపూర్ణమ్మను అలాగే ఉంచాడు. ఈ కథలో హీరో కుటుంబం చనిపోదు. ఇందులో స్మగ్లర్ ముఖ్యమంత్రి నియమించే విధంగా చేశాడు. అలా సాధ్యపడుతుందా? ఇందులో స్మగ్లింగ్ను విలన్లే పైకి తీసుకుపోతారు. 2వ హీరోని పుష్పగా సృష్టించి విలన్లను తొక్కుకుంటూ పైకి పోయే పాత్ర పెట్టి అందరి చేత మమ్మల్ని తిట్టించాడు. ఇందులో షెకావత్ పాత్రను చంపేసి పుష్ప జైలుకు వెళ్ళే సీను ఇందులో ఉండాలి. ఈ సీన్ను పెట్టలేదు. ఇది రియల్గా ఆ స్వామి వెంకటేశ్వర స్వామి వారికి చూపించినాడు. ఇప్పటికైనా ఆలోచించి స్వామి మొక్కుబడి 1 కోటి రూపాయలు తీర్చండి. చిరంజీవి సారు, అల్లు అరవింద్ సారు, రామచంద్రారెడ్డి సారు అయినా నా మొర ఆలకించండి. మీరందరూ కలిసి ఉండండి. స్వామి మొక్కుబడి తీర్చండి. అన్ని సమస్యలు తీరిపోతాయి. ఈ టెన్షన్తో నేను భరించలేకుండా ఉన్నాను. తర్వాత ఏం జరుగుతుందో భయమేస్తుంది. మా పిల్లల భవిష్యత్తు కోసమే నేను ఈ పని చేసినాను. మా కుటుంబానికి 1 రూపాయి కూడా ఇవ్వలేదు. మా పిల్లల ఉసురు తగులుతుంది. నేను కూడా ఇందులో చాలా కష్టపడ్డాను. రాత్రులు నిద్ర లేకుండా రాశాను. మీరు మీ పిల్లలే బాగుండాలా.
నేను రాత్రి నిద్ర లేకుండా ఎన్ని పుస్తకాలు రాశానో చూడండి. అబద్ధమాడి నా నుండి తప్పించుకోవచ్చు, నా స్వామి నుండి తప్పించుకోగలరా? ఇందులో న్యాయం లేదా? ధర్మం లేదా? ధర్మం నశించి అధర్మము పిచ్చిమీరిన నాడు, దైవము ఆగ్రహించిన నాడు ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అవి మీ మెడకు చుట్టుకుంటాయి. ఆలోచించండి. ఇందులో స్మగ్లింగ్ నిరోధించే పార్టీలో ఇది స్మగ్లింగ్ నిరోధించే పార్ట్. 3-4 పార్టుల్లో 4వ పార్టులో స్మగ్లింగ్ నిరోధించే పార్ట్. ఇందులో అధికారులు వ్యవసాయ శాఖ మంత్రి, హోంమంత్రి, ముఖ్యమంత్రి, పోలీస్ అధికారులు, ఎస్ఐ, డిఎస్పి, రాష్ట్ర డీజీపీ, కొంతమంది సలహాదారులు కలిసి సమావేశమై స్మగ్లింగ్ని నిరోధించేందుకు నిర్ణయించుకొని పోలీస్ అధికారులను నియమిస్తూ ప్రత్యేక పటాలంగా నిర్ణయిస్తారు. వీరందరూ సలహా మేరకు స్మగ్లింగ్ నిరోధించాలంటే ముందుగా కూలివాడు అడవిలోనికి రాకూడదు, ఇతర రాష్ట్రాల నుండి అడవిలోకి రాకూడదు. ఏజెంట్లను, స్మగ్లర్లను, బడా స్మగ్లర్లను అదుపులోనికి తీసుకొని కఠినమైన శిక్షలు వేయడం, అంతకంటే మాట విన వారిని, భయపడిన వారిని ఫైరింగ్ ఆర్డర్ చేసి ఏరిపారేయడం. పోలీసు అధికారులకు పూర్తిగా ఆర్డర్ జారీ చేసి స్మగ్లింగ్ను పూర్తిగా నిరోధించడం. ఇది నిరోధించే పార్టీలో తల్లి సన్నివేశం. స్మగ్లింగ్ నిరోధించే పార్టీలో అధికారులతో కలిసి తల్లి సన్నివేశం. ఇందులో 10 పెద్ద సన్నివేశాలు, 10 సన్నివేశాలు స్కెచ్తో సహా. ముందుగా బద్వేలు, గోపవరం, కడప జిల్లా నుండి స్మగ్లింగ్ మొదలై చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ముగుస్తుంది. ఈ ఎర్రచంద్రం పరిధిని గుర్తించి 5 జోన్లుగా ఏర్పాటు చేసిన తర్వాత ఒక్కొక్క అధికారి ఒక్కొక్క జోన్ నందు తమ సిబ్బందితో నిఘా పెట్టి స్మగ్లర్లను, బడా స్మగ్లర్లను పట్టుకుంటారు. ఇందులో 5 మంది పోలీసు అధికారులు ఉన్నారు. ఒకరు డిఐజీ, ఎస్పీ, డిఎస్పి, సిఐ, ఎస్ఐ. వీళ్ళందరికీ పోలీసు అధికారులను ఆ తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. డిఐజీగా బాలయ్య సార్కు, ఎస్విగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి, డిఎస్పిగా రామ్ చరణ్ సార్ గారికి, సిఐగా నాకు, ఎస్ఐగా అల్లు అర్జున్ సార్కు. ఈ 10 సీన్లలో అతి భయంకరమైన సీన్లు నిరోధించడానికి ఇవన్నీ ఆర్డర్ చేసి, ఇవన్నీ మొత్తం అధికారులు ఆర్డర్ చేసిన తర్వాతనే ఈ స్మగ్లింగ్ నిరోధించడానికి వీలవుతుంది. ఇది స్మగ్లింగ్ నిరోధించే పార్ట్. ఇది నేను 2017 సంవత్సరంలోనే దీన్ని రాశాను. చూడండి. అల్లు అర్జున్ సార్ గారికి నా విన్నపం. అల్లు అర్జున్ సారు ఎప్పుడూ మీసం మెలిపెట్టాల్సింది పోయి నరకానికి సంకేతమైనటువంటి గొంతు కింద కత్తి దూసి నిండు ప్రాణం బలి అయినందుకు చేజేతులా చేసుకున్నాడు. గోటితో పోయేదానికి గొడ్డలి వరకు తెచ్చుకున్నాడు. ఇదంతా ఆ స్వామి నిర్ణయం ప్రకారమే జరిగినది. ఇందులో షెకావత్ను చంపేసి 2వ పార్ట్లో షెకావత్ పాత్రను చంపేసి షెకావత్ సార్ను పాత్రను చంపేసి పుష్ప పాత్రను జైలుకెళ్ళే సీన్ ఖచ్చితంగా పెట్టాలి. ఈ పెట్టినప్పుడే 2-3 పార్టీలకు అవకాశం వస్తుంది.
మూడు నాలుగు పార్ట్లకు అవకాశం వస్తుంది. 3-4 పార్టుల్లో గ్రామ కథలో హీరో మొదలై స్మగ్లింగ్ పార్ట్ వరకు పోలీస్ అధికారి వచ్చి స్మగ్లింగ్ నిరోధించే వరకు అవకాశం వస్తుంది. కాబట్టి మీరు అలా చేయలేదు. చేజేతులారా మీరు చేసుకున్నారు. ఈ కేసుల నుండి ఎలా బయటపడతారో, ఈ పుష్ప కథలో మిగిలి ఉన్న మీసం తిప్పే 2 పార్టులు ఎలా చేస్తారో, తరువాత ఇంకొక కథ అనంతరాజపురం 2 పార్టుల కథ ఎలా చేస్తాడో అంతా వెంకటేశ్వర స్వామి దయ. స్వామి కాపాడాల్సిందే. నేను ఇందులో నిమిత్త మాత్రమే. అందరూ క్షమించి అల్లు అర్జున్ సార్ను వదిలేయాలని కోరుకుంటున్నాను. కాలం ఎలా చేస్తుందో వేసి చూడాలి. ఇందులో అనంతరాజపురం కథ. ఈ కథాంశం అనంతరాజపురం లక్ష్మీపాలెం గ్రామ గొప్పదనం, వెంకటేశ్వర స్వామి దేవాలయ చరిత్ర, వజ్ర మహిమ, గ్రామ ప్రజల ఆధ్వర్యాన జరుగుతున్న పూజా కార్యక్రమాలు, గ్రామాన్ని, గ్రామ ప్రజలను, దేవాలయాన్ని కాపాడి వారి మంచి చేయాలనే ఒక కుటుంబం, వీరందరిని ఎదిరించి వజ్రాన్ని, దేవాలయ భూములను కాజేయాలని, గ్రామంలో వారి ప్రతాపాన్ని చూపించాలని చూస్తున్న రౌడీ నాయకులు, దౌర్జన్యంతో విర్రవీగుతున్న ముఠా నాయకులు, వీటన్నిటినీ నిర్వహించాలనే కథాంశంతో కూడిన కథ. దేవుని కృపా కటాక్షములతో వ్రాసుకున్న కవి, రచయిత స్వామి గోవింద, నీ దయ వలన, నీ ఆశీస్సుల వలన ఈ కథ ఏ నిర్మాత అయినా, ఏ హీరో అయినా, డైరెక్టర్ అయినా ఈ కథ నచ్చి తీసుకుంటే వారి నుండి వచ్చే లాభాపేక్షతో నీకు 10 రూపాయలు, నాకు 1 రూపాయి మాత్రమే తీసుకుంటాను. నీ మొక్కుబడి తీరుస్తాను. అంతా నీ దయ. ఇందులో నేను నిమిత్త మాత్రుడను. నీ చెల్లని దీవెన అందించు స్వామి గోవింద. తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధి, జంగిటి నాగయ్య సమర్పించు. ఈ కథలో హీరో కుటుంబం పెద్దదిగా ఉంటుంది. విలన్లు 8 మంది ఉంటారు. ఇది 2 పార్టులు సినిమా వస్తుంది. తప్పకుండా 2 పార్టులు సినిమా వస్తుంది. ఇందులో విడిచేదేలా వదిలేదేలా అనే డైలాగ్ ఉన్నది. కాబట్టి ఈ కథ కూడా మీకు నచ్చి తీసుకుంటే మీకే ఇవ్వాలని మా కోరిక, ఆశ మాత్రమే. సుకుమార్ సార్ ఎలా చేస్తాడో మాకు తెలియడం లేదు. కాబట్టి అందరికీ నమస్కరిస్తూ చలో.